ఏ పేరు పెట్టినా ఈ పేర్లన్నీ దోపిడీకి ముద్దు పేర్లు, బానిస చాకిరికి ముద్దు పేర్లు. ఇవాళ ఒక్కొక్క పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో 5, 6 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుంటా ఉన్నారు. అంటే ఒక రకంగా దోపిడీ చేయడం కోసమే ఈ ముద్దు పేర్లు పెట్టి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, అది పరిశ్రమ యాజమాన్యాలైనా, ప్రభుత్వ రంగ సంస్థలైనా, ప్రైవేట్ పరిశ్రమలైనా, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలైనా, హాస్పిటల్స్ అయినా అందరూ ఇవాళ దోపిడీ చేస్తా ఉన్నారు. మొన్న పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో, దేశంలో కనీస వేతనాలు పెరిగినాయని. మనం 28వ తారీఖు కలెక్టరేట్ల ముట్టడికి పిలిపించాం. ఈ రోజు లేబర్ కమిషన్ ఆఫీస్ కి ముట్టడికి పిలిపించాం. దీనికంటే ముందు కరెక్ట్ 27వ తారీఖు జీతాలు పెరిగినాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పేపర్లు రాసినాయి కార్మికుల జీతాలు 26,000కి పెరిగినాయని. నిజంగా 26,000కి మన జీతాలు పెరిగినాయా? ఇదంతా తప్పుడు ప్రచారం. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ ఒక్క కార్మికుడికి కనీస వేతనం ఇవ్వాల 26,000 రూపాయలు లేదు. అక్టోబర్ వస్తుంది, దసరా వస్తుంది, అక్టోబర్ నుంచి డిఏ పెరిగింది అని వార్త రాశారు. కానీ వాస్తవంగా పెరిగిందంటే మనకి ముందు నాయకులు చెప్పారు 6 నెలలకు ఒకసారి పెరిగే డిఏ తప్ప ఏది పెరగలే. పోనీ డిఏ అన్నీ ఎక్కువ పెరిగిందా? డిఏ పెరిగింది ఎంత అంటే 4 రూపాయలు పెరిగింది. ఈ అక్టోబర్ నుంచి, రేపటి నుంచి రోజుకు 4 రూపాయలు, 100కు నెలకి 104 రూపాయలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని అడుగుతున్నాం, అయ్యా పెరిగిన 4 రూపాయలతో ఏం చేసుకోవాలి? పెరిగిన 104 రూపాయలతో ఏం చేసుకోవాలి? పెరుగుతున్న ధరలంతా, ఉప్పు రేట్ అంతా, పప్పు రేట్ అంతా, నూనె రేట్ అంతా. నిన్ననే సాయంత్రం పేపర్లో వచ్చింది, పండగ వస్తుంది, పండగకు ముందు ధరలు మొత్తం పెరుగుతున్నాయి. నూనె రేటు 20 నుంచి 25 రూపాయలు పెరిగింది, పప్పు రేటు 50 రూపాయలు పెరిగింది, ఉల్లిగడ్డ రేటు 15 రూపాయలు పెరిగింది. పండగ వస్తుందని ఉప్పు, పప్పు అన్ని రకాల రేట్లు పెరుగుతున్నాయి. మనకేమో 4 రూపాయలు మొక్కను కొట్టి పండగ చేసుకోండి అంటున్నారు. ఏం పండగ చేసుకోవాలి 4 రూపాయలతోటి? అంటే ఇవాళ డిఏలో కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ డిఏని పెంచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను మోసం చేస్తున్నాయి. పిఎఫ్ అమలు చేయట్లే, ఈఎస్ఐ అమలు చేయట్లే, సంక్షేమ సౌకర్యాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు. ఏ ఒక్క సౌకర్యాలను ఇవాళ కల్పించకుండా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఇవాళ కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు మనకి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కనుక 5 జీవోలు కనుక గెజిట్ అయి ఉంటే ఇవాళ రాష్ట్రంలో కనీస వేతనం ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టు 23,000 రూపాయల వేతనం వచ్చేది. జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 జీవోల ప్రకారం కనీస వేతనం 23,000 వచ్చేది. ఒక పక్క కోర్టు తీర్పులు ఇచ్చినాయి, హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ జీవోలు మొత్తం అమలు చేయాలని 2023 సెప్టెంబర్లో తీర్పిచ్చింది. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ వెళ్తే మళ్ళీ హైకోర్టు అమలు చేయాలని జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ని అమలు చేయకుండా పక్కన పెట్టేందుకోసం, తప్పించుకునేందుకోసం ఇవాళ 5 జీవోల్ని పక్కన పెట్టి హడావుడిగా 12,000 రూపాయల కనీస వేతనంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. జీవోలు ఇచ్చి 2 నెలలు అయింది. అబ్జెక్షన్స్ ఇచ్చిన ఇందాక భూపాల్ గారు చెప్పారు, అబ్జెక్షన్స్ మొత్తం ఇచ్చాం. ఈ రోజు వరకు 6 నెలలు అయినా, మార్చి 28 తోటి అబ్జెక్షన్స్ అయిపోయినా 6 నెలలు అయినా ఇవాళ కనీస వేతన జీవోల్ని విడుదల చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాం, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా జీవోలు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని మోసం చేసింది. మొన్న ఎన్నికల్లో పొందబెట్టారు, బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం
కనీస వేతన జీవోలు ఇవ్వకపోతే రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ కనీస వేతనాలు పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఖర్చు అవుతా? ఎమ్మెల్యే జీతం పెరిగితే డబ్బులు అవుతాయి, ఎంపీ జీతం పెరిగితే గవర్నమెంట్ ఇవ్వాలా. కానీ ఇవాళ మన జీతాలు పెరిగితే, ఇవాళ సింగరేణిలో వర్కర్ జీతం పెరిగితే, పిహెచ్ఎల్లో పెరిగితే, ఎలక్ట్రిసిటీలో పెరిగితే, ఓ నిమ్స్లో పెరిగితే ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మనం పనిచేసి సంపాదించుకునే డబ్బుల్నే మన యాజమాన్యాల డబ్బులు ఇస్తాయి, యాజమాన్యాల నుంచే జీతాలు ఇస్తారు. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడినటువంటి ఈ జీవాలు ఇవ్వడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఈ ప్రభుత్వాన్ని నిద్ర మొత్తుని వదిలించాలి. రాబోయే కాలంలో ఇదే స్ఫూర్తితోటి ఐక్య పోరాటాలకు అందరం సిద్ధంగా కావాలని చెప్పేసి కోరుతూ సెలవు మిత్రులారా.